నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే చాలా చాలా సంబరంగా చేసుకున్నాము ఈసారి అయితే దసరా. సో దసరా రోజు ఏం చేస్తారు? సో దసరా రోజు మార్నింగ్ అయితే అందరు వాహన పూజ చేసుకుని ఉంటారు కదా, సో మేము కూడా చేసుకున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అదే, మేము వాహన పూజ ఎలా చేసుకున్నాం, అసలు ఆ రోజు ఏమేమి చేసామనేది మొత్తం షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగా జరిగింది, ఇంకా చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హ్యాపీ దసరా అందరికి. హ్యాపీ దసరా అందరికి చెప్పు. ఇటు సైడ్ చెప్పు. Hi everyone, my name is Netra. Subscribe in Chitti Kabulu. This video you need to subscribe so many 10 minutes you need to subscribe. Okay? Subscribe. Okay. Say happy Dasara. Happy Dasara. Ne. Danvi. Akka chappu. Happy Dasara. చెప్పు హ్యాపీ దసరా చెప్పు. హ్యాపీ దసరా. హాయ్ హైఫై నాన్న. హైఫై హైఫై. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. Happy Dasara. చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు ధన్విన్. హాయ్. లైక్ 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 షేర్ లైక్ లైక్ లైక్. తోరణాలు, దండలు. ఇంట్లో పూజ అయిపోయింది, ఇప్పుడు వాహనాల పూజకి వెళ్తున్నాం కదండి. వాహనాల పూజ, సాయంత్రం బతుకమ్మ. సో చాలా బిజీ బిజీ దసరా కాబట్టి మామూలే, తోరణాలు కట్టుకోవడం, బంతి పూలు పెట్టుకోవడం. సో తోరణాలు అన్నీ చేసుకొని ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే కిందికి అయితే దిగామన్నమాట. కిందికి ఇప్పుడు వాహనాల పూజ అయితే చేయాలి, చూస్తున్నారు కదా. సో వీటన్నిటికీ బొట్లు పెట్టి దండలు కట్టి పూజ అయితే చేయాలన్నమాట. సో మేము పూజ స్టార్ట్ చేయకముందుకే ధన్విన్ అప్పుడే సైకిల్ తొక్కేస్తూనే ఉన్నాడు అనమాట. పిల్లలతో అస్సలు మనము వాళ్ళని కంట్రోల్ చేస్తూ పూజ చేయాలంటే ఇంకా చాలా కష్టం, అందుకే వాళ్ళని వదిలేసామన్నమాట. వాడు సైకిల్ రైడ్ చేస్తూనే ఉన్నాడు. సో మేమైతే అన్ని వాహనాలకి బొట్లు అన్ని పెట్టేసుకొని దండలు అన్నీ వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఆగు వాజరు నీట్ వెయిట్. సైకిల్ పెడదాం. వీటన్నిటికీ బొట్లు పెట్టి కూర్చొని లేచేసరికి నా పని అయితే అయిపోయిందనమాట. అసలు కూర్చొని లేచి పెట్టేసరికి అబ్బాబాబా అసలు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది అనమాట పండుగ రోజే. ఇంకో విషయం, నేను కట్టుకున్న శారీ మీకు నచ్చిందా? ఈ శారీ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, అస్సలు మీరు ప్రైస్ని అంచనా వేయలేరనమాట, అంత తక్కువకే వచ్చింది. నేను దీని లింక్ అయితే కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, కట్టినట్టుగా ఉందన్నమాట. చాలా నచ్చింది నాకు. అసలు ఇంత తక్కువలో అసలు ఎలా వచ్చింది అని అనుకున్నాను. దసరా ఆఫర్ నడిచింది కదా, అందుకే వచ్చిండొచ్చు. ఇప్పుడు దీపావళి ఆఫర్ కూడా నడుస్తుంది. సో మీకు అంతే రేటుకి వస్తుంది అనమాట. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లింక్ ఓపెన్ చేసి బై చేయండి. చాలా బాగుంది శారీ అయితే, సేమ్ పట్టు శారీ లాగానే ఉందన్నమాట.
మధ్యలో పసుపు వేసేసి మధ్యలో అట్లా బస్ ఫోటో పెట్టేసి అటు సైడ్ ఇట్లా ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ నుంచే నేత్ర నేనే బొట్లు పెడతా అనింది. బట్ దానిని ఎలాగలా అవాయిడ్ చేసి నేనే కంప్లీట్ చేశాను. బట్ సైకిల్ దగ్గరకు వచ్చి మాత్రం నేనే పెట్టుకుంటాను, తమ్ముని సైకిల్కి నేనే, నా సైకిల్ నేనే పెట్టుకుంటానని చెప్పి తనే బొట్లు పెట్టింది అనమాట. అట్లా పెడితే అయినట్టు ఇలా పెట్టాను. ఓకే మధ్యలో బొట్టు పెట్టేసి వెరీ గుడ్. చలో ఈ సైకిల్ పెట్టు, నీ సైకిల్ పెట్టు. పెడుతుంది తీసేసి చేస్తాను. ఓకే తమ్ముడు దాన్ని కూడా అరే పూజ దిగానా నేను ఆగలే కైలు కానీ మంటలేదు. అమ్మయ్య ఫైనలీ వాహన పూజ అయితే అయిపోయిందండి. అది ఆయుధ పూజ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇవే మన ఆయుధాలు కదా. సో ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కదల ముందుకే మా ఓడు అప్పుడే వాడిని బైక్ సైకిల్ అయితే రైడ్ చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తాం, ఇంకా వాడిని మనం కంట్రోల్ అస్సలు చేయలేము. సో మా వాహనాల పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మేమైతే మా షాప్కి వెళ్ళాము. సో షాప్లో కూడా పూజ చేయాలి కదా. సో షాప్లో కూడా మొత్తం అంతా నీట్ చేసుకొని ఫొటోస్ అన్నీ తుడిచేసుకొని మంచిగా మళ్ళీ ఫ్రెష్గా అన్ని బొట్లు పెట్టేసుకొని పూజ అయితే చేసామన్నమాట. సో షాప్లో పూజ చేశాక షాప్ దగ్గర ఉండే ఆటోలకు కూడా వాహన పూజ అయితే చేయాలన్నమాట. సో అది ఇప్పుడు జరగబోతుంది.
సడన్గా చూస్తే నేను మా వారికన్నా ఎక్కువ హైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. లేదండి. సో దేవుంది అది కబోర్డ్ కొంచెం హైట్లో ఉందన్నమాట. మనం అంత హైట్ లేం కదా, అందుకే కింద చైర్ వేసుకొని అయితే పూజ చేస్తున్నాము. సడన్గా చూస్తే నేను మా వారికన్నా ఎక్కువ హైట్ అయిపోయాను చూసారా. అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. షాప్లో పూజ అయిపోయాక షాప్కి కూడా గుమ్మడికాయ అయితే కొడుతున్నాం అనమాట. సో గుమ్మడికాయ ఎందుకు కొడతారో అందరికి తెలుసు, దిష్టి తీయడానికి. సో నజర్ ఏదైనా ఉంటే నజర్ పోవడానికి అనమాట. సో గుమ్మడికాయ అయితే ఇప్పుడు కొడుతున్నాము. సో ఇది అయిపోగానే మన ఆటోల పూజ అయితే ఉంటుందన్నమాట. దిగుతుడు పూజ అయిపోయింది. మొక్కు ధన్విని అని మా ధన్విని పిలిస్తే మా ధన్విని ఏం చేస్తున్నాడో చూడండి. అస్సలు భయమే లేదు. అసలు ఈ జనరేషన్లో పిల్లలకైతే మనం ఏది చెప్పినా అస్సలు వినే పొజిషన్లోనే లేరండి బాబు. అసలు ఇంత చిన్న ఏజ్లో కూడా అసలు మనం ఎంత చెప్పినా అసలు వింటారా, వినరా. అది డేంజర్ అని చెప్తున్నాక కూడా ఇంటలేడు వాడు. షాప్ ముందు ఆటోలు పెట్టేసి ఆ 2 ఆటోలో కూడా బొట్లు, టైర్లకు అన్ని బొట్లు పెట్టుకొని దండలు కట్టుకొని ఆటోలో కూడా పూజ చేసుకున్నాం అనమాట. ఆటోలో కూడా గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము.
कोणी आग आग आता हरि अनंत हरि कथानंता कहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन पाए जीवन प्रेम कोई గాలి కొడితే వచ్చి కాలుతుంది కింద పట్టి ఇట్లా हरि अनंत हरि कथानंता कहि सुनहि बहु विधि सब संता जो कोई पाए जीवन रामायण गाए प्रेम कोई పూజ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆటోలు నిమ్మకాయల మీదకి వెళ్ళాలి కదా. సో అయితే ఒక వన్స్ అయితే రైడ్ అయితే చేస్తారనమాట. प्रेम कोई एक मिनट ऊपर राउंड वही रहा करा राउंड वही रहा సో ఎప్పుడు మార్నింగ్ ఇంట్లో స్టార్ట్ చేసిన పూజ ఇప్పుడు అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా. సో ఇంట్లో పూజ, ఇంటి దగ్గర వాహనాల పూజ, షాప్కి వచ్చి షాప్లో పూజ, షాప్ దగ్గర వాహనాల పూజ. సో ఇవంతా అయ్యేసరికి లంచ్ టైం అయిపోయిందండి. అసలు చాలా అలసిపోయినట్టు అనిపించింది. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Successfully completed. Ayuda Puja completed.